హలో ఎవరీవన్, ఇప్పుడు మనకు చాలా మోడల్స్ ఇంకా వస్తూ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యంగా ఈ ఫ్లై అందరికీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుద్ది. ఫ్యామిలీ స్కూటర్ అండ్ 12 ఇంచ్ టైర్. ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు, సార్ మాకు 12 ఇంచ్ టైర్ కావాలి, 10 ఇంచ్ కన్నా రోడ్ గ్రిప్ ఉంటుంది 12 ఇంచ్ అయితే అని చెప్పేసి అని. సో ఇప్పుడు మనం 12 ఇంచ్ టైర్తో ఇవ్వబోతున్నాం ఈ ఫ్లైని. డబల్ డిస్క్. వాస్తవంగా స్కూటర్కి డబల్ డిస్క్ అవసరం లేదు, బట్ కొంతమంది దాన్ని ఇష్టపడుతూ ఉన్నారు. సరే థండర్ ఎలాగో ఇవ్వలేకపోయాం, సో దీంట్లో ఇద్దామని చెప్పేసి దీన్ని డబల్ డిస్క్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేపాటికి మీకు పెయింట్లో అయితేనేమి, ఫైబర్ థిక్నెస్లో అయితేనేమి ప్రతిదీ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చాం దీన్ని. అయితే లైటింగ్ కూడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, దీనివల్ల లైటింగ్ బాగా హెవీగా వస్తుంది. కాస్ట్ వచ్చేపాటికి మనం జస్ట్ 53,000, 65 to 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. 53,000కి ఇస్తున్నాం. ఇంతకుముందు ఎక్కువ మైలేజ్ అని చెప్పేప్పటికీ కొద్దిగా కాస్ట్ ఎక్కువైందని చెప్పేసి 2-3 చోట్ల నేను విన్నాను. సో దానికోసం నేను కొన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత 57,000కి 100 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్నాం మనం. 53కి వచ్చేపాటికి 65 to 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. చూస్తే ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్లు. ఇంతకుముందు థండర్లో మనము కొద్ది రోజుల తర్వాత పెట్టాం. ఈ వెహికల్ అలా కాకుండా అన్నీ లాంచ్ చేసేటప్పుడు చూసుకొని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నీట్గా చేసి స్టార్ట్ చేసాం. ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ వచ్చేసాయి. నెక్స్ట్ సీట్ రింగ్ మీకు స్ట్రాంగ్గా ఉంటుందండి. సీట్ రింగ్ డబల్ డిస్క్. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్. నాకు తెలిసి చాలామంది ఇదివరకు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే లాంచ్ చేసిన అతి తక్కువ టైంలోనే స్టాక్ లేదు. ఇంకా వీడియోస్ చేస్తే ఇబ్బంది పడతామని చెప్పి నేను చేయలేదు. ఈ కలర్ చాలా డిఫరెంట్గా చేయించాం. ఇదొకటి. నెక్స్ట్ రెడ్, మ్యాటీ బ్లూ అండ్ గ్రే కూడా ఉందండి. చాలా డిఫరెంట్గా ఇచ్చాము. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. క్రూజ్ మోడు, రివర్స్ గేర్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ లైటింగ్ విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా డిఆర్ఎల్ లైటింగ్స్ అండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. దీని తర్వాత ఇండికేటర్స్ చాలా స్టైలిష్గా ఇచ్చాము. ఇంకా సేమ్ పెట్రోల్ బండి ఫీలింగ్ కలగడం కోసం మంచి పెయింటింగ్తో ఇచ్చాం. నెక్స్ట్ ఫైబర్ థిక్నెస్ అయితేనేమి ప్రతిదీ కూడా మీరు ఈ వెహికల్లో సేమ్ మనం పెట్రోల్ వెహికల్లో ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో యాస్టీస్ అలాగే ఉంటుంది. ఎందుకంటే రోడ్ గ్రిప్ ఎక్కువ వచ్చేస్తుంది 12 ఇంచ్ అనగానే. నెక్స్ట్ అన్ని విధాల షాక్ అబ్జర్వర్ దగ్గర నుంచి ప్రతిదీ చూసుకొని మంచిగా చేయించి వస్తున్నాను. దీనిలో తక్కువ బడ్జెట్లోకి వెళ్తే ఇంకా తక్కువ దొరికేస్తుంది, కానీ నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు. ప్రతిదీ మీరు ఈ వెహికల్ చూస్తే నాకు తెలిసి నెక్స్ట్ మనకు వేణు మోటార్స్లో మంచి బీట్ చేసేది ఏది అంటే ఇంక ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి మంచిగా చాలా గట్టిగా చేస్తూ వస్తున్నాను. ఇప్పటివరకు థండర్తోనే చేశాను, ఇంకా చాలా మోడల్స్ రాబోతున్నాయి ఒక్కొక్కటిగా. ఇది ఈ ఫ్లై 53,000 అండి. అందరికీ బడ్జెట్లో కొంతమంది పెద్దగా తిరగము, తక్కువగా తిరుగుతూ ఉంటాం, అంత కాస్ట్ వద్దు అనుకునే వాళ్ళకి 53,000, 65 to 70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఇంకా లేదు మైలేజ్ నాకు ఎక్కువ కావాలి అనుకుంటే 57,000. డీలర్ దగ్గర ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళాలి, ప్లస్ వాళ్ళకు కొంచెం ఒక 500 అటు ఇటు కొంచెం వాళ్ళకు మార్జిన్ కావాలి కదా. సో కాబట్టి ఒక 2,000 రూపీస్ డీలర్ దగ్గర అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా వెహికల్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోండి. వితిన్ 5-6 డేస్లోనే వెహికల్ డెలివరీ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎలా ఉందో వెహికల్ కొద్దిగా కామెంట్ రూపంలో ఒకసారి మీరు కూడా ఒకసారి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.